అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న మత్స్యకారులకు సంఘీభావంగా రాజేపేట చేరుకుంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. నక్కపల్లి దగ్గర వైసీపీ నేతల వాహనాలను తనిఖీ చేసి పంపారు పోలీసులు. బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకు చేరింది. మత్స్యకారులకు వైసీపీ నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక నినాదాలతో దీక్ష శిబిరం హోరెత్తుతోంది. అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న మత్స్యకారులకు సంఘీభావంగా రాజేపేట చేరుకుంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. నక్కపల్లి దగ్గర వైసీపీ నేతల వాహనాలను తనిఖీ చేసి పంపారు పోలీసులు. బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకు చేరింది. మత్స్యకారులకు వైసీపీ నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా నినాదాలతో దీక్ష శిబిరం హోరెత్తుతోంది. మత్స్యకారులకు సంఘీభావంగా రాజేపేట చేరుకుంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దీక్ష శిబిరం దగ్గర నుంచి. రవిచంద్ర, రాజయ్యపేటలో జరుగుతున్న బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం చెప్పడానికి మరికొద్దిసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వం గ్రామానికి చేరబోతోంది. ప్రస్తుతం గ్రామానికి బయట నాయకులందరినీ కూడా తనిఖీలు చేసిన తర్వాత గ్రామంలోకి అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. 48 మంది మాత్రమే ఈ గ్రామానికి విజిట్ చేయడానికి అనుమతి ఉంది. అది కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. లోకల్ పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ కూడా స్పష్టంగా చెప్పారు. ర్యాలీలు కానీ లేకపోతే గ్రామస్తులను రెచ్చగొట్టే విధంగా ఎటువంటి ప్రకటన చేసినా కూడా సహించేది లేదని పోలీసులు చాలా స్పష్టమైన ఆంక్షల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాజయ్యపేట దీక్షా శిబిరానికి రాబోతోంది. ప్రస్తుతం వందల సంఖ్యలో మహిళలు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా దీక్షా శిబిరానికి చేరుకున్నారు. బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే నిర్మాణం జరగబోతుందో దానికి సంబంధించిన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. గడిచిన 39 రోజులుగా రాజయ్యపేట గ్రామం మాత్రమే ఈ ఆందోళనను కొనసాగిస్తుండగా ఇప్పుడు 9 గ్రామాలు యాడ్ అయ్యాయి. ఈ చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాల నుంచి ప్రజలు మత్స్యకారులు పెద్ద ఎత్తున ఈ గ్రామానికి వస్తున్నారు. రాజయ్యపేట దీక్షా శిబిరం పూర్తిగా నిండిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బల్క్ డ్రగ్ పార్కు అనేది మాకు వద్దు అనేది ప్రధానమైన డిమాండ్. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల తమ జీవితాలన్నీ కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆందోళన మధ్య ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం చెప్పబోతోంది. ఒక విధంగా రాజయ్యపేట మత్స్యకారులు తమ ఆందోళనను కొనసాగించే క్రమంలో మద్దతును కూడగట్టడంలో విజయవంతం అయ్యారు. రాజకీయ పక్షాలు ఎన్డీఏ కూటమి మినహా మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కూడా బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావంగా నిలిచాయి. 9 గ్రామాలు ప్రభావిత గ్రామాలుగా చెప్తున్న 9 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో రాజయ్యపేటలో వచ్చి నిలదీస్తున్నారు. బల్క్ డ్రగ్ కంపెనీలను ఆపేసి మత్స్యకారుల మనుగడను కాపాడాలనే ఒక ప్రధానమైన డిమాండ్ను చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్న వాతావరణం కూడా కనిపిస్తోంది. పోలీసులు కూడా ముందు పెట్టిన ఆంక్షలను కొంతవరకు ఉపసంహరించారు. నిన్నటి వరకు రాజయ్యపేట గ్రామానికి బయట నుంచి ఎవరిని కూడా రానివ్వడం కానీ లేకపోతే గ్రామం నుంచి బయట ఎవరికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఆధార్ కార్డులు చెక్ చేసిన తర్వాత మాత్రమే అనుమతించేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. సంఘీభావంగా వస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అనుమతించిన పరిస్థితుల్లో ప్రస్తుతం 9 గ్రామాలకు సంబంధించిన మహిళలు అలాగే మత్స్యకారు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బొత్స సత్యనారాయణ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేయబోతున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ బల్క్ డ్రగ్ పార్కును ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ప్రస్తుతం మన దగ్గర మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన వారు ఉన్నారు. అంటే బల్క్ డ్రగ్ పార్క్ మీద విధానం ఏ విధంగా? యాక్చువల్లీ సార్ ఇది మాది టోటల్ మా వ్యవస్థనే పడగొట్టేసేటువంటి కంపెనీ సార్. ఇది మాకు పూర్వం ప్రభుత్వాలు ఉన్నప్పుడు లేకపోయినా కూడా మేము ఆ సముద్రం యొక్క గంగమ్మ తల్లి ఆధారం మీద బతికేటువంటి వాళ్ళు అని. ఈ విధంగా ఇప్పుడు కంపెనీలు కోస్టల్ బెల్ట్ లో అన్ని కూడా కంపెనీలు రావడం వల్ల వాటిలో ఉన్నటువంటి కాలుష్యం అంతా కూడా గంగలో కలిసి ఆ యొక్క సముద్ర ఉత్పత్తి అనేది తగ్గి మా యొక్క జీవన విధానం చాలా రోజు రోజు తగ్గుకుంటూ రావడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం సార్.
దీన్ని మీ యొక్క విలేకరు అంటే మీ ప్రధానమైన డిమాండ్స్ ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది? ఆల్రెడీ మొత్తం పెట్టాం సార్. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, చాలా మన వంగల్పూడి అనిత గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గవర్నర్ అయినట్టు హోమ్ మినిస్టర్ గారు వచ్చారండి. ఇది మొత్తం డిమాండ్స్ ఏం లేదండి, మొత్తానికి ఇది ఆపేస్తే మా యొక్క కంపెనీ రద్దు చేయడమే మా యొక్క మెయిన్ ఉద్దేశం. మత్స్యకారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, బల్క్ డ్రగ్ పార్క్ మినహా ఇంకా మాకు ఎలాంటి వేరే డిమాండ్స్ ఏమీ లేవు, బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయడం ఒకటే మా ప్రధానమైన డిమాండ్ అని చెప్తున్నారు. అయితే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ మా ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ పార్క్ అయితే ఖచ్చితంగా వద్దు అన్న ఆందోళన రాజయ్యపేట మత్స్యకారుల నుంచి చాలా స్పష్టంగా వస్తుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మద్దతు ప్రకటిస్తున్న తరుణంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన స్టాండ్ను చెప్పబోతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చాలా స్పష్టంగా ప్రజల అభిష్టమే పార్టీ లైన్ అని కూడా చెప్పేశారు. ఇప్పుడు పార్టీ నాయకత్వం కూడా వచ్చి అదే క్లారిటీ ఇవ్వబోతోంది. ప్రజలను వ్యతిరేకిస్తున్న పార్క్ కానీ బల్క్ డ్రగ్ పార్క్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేసే అవకాశం అయితే ఉంది. బొత్స సత్యనారాయణతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం అంతా కూడా తరలిరాబోతుంది. వారందరూ కూడా వస్తున్నారు. ఒకవైపు మనం చూడొచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా వస్తున్నారు. పార్టీకి సంబంధించిన సంఘీభావం చెప్పడం, ఒకటి రాజయ్యపేట గ్రామస్తులకు సంఘీభావం చెప్పడంతో పాటుగా తమ విధానాన్ని పార్టీ లైన్ కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణతో పాటు రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఇదంతా కూడా రాజయ్యపేట చేరుకున్నారు. రాజయ్యపేట మత్స్యకారులకు తమ సంఘీభావాన్ని తెలియజేస్తారు. పార్టీకి సంబంధించిన క్లారిటీ ఇక్కడ ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదంతా కూడా దీక్షా శిబిరం దగ్గరకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్ గా వీరంతా కూడా ఒకటి సంఘీభావం చెప్పడం, అదేవిధంగా బల్క్ డ్రగ్ పైన తమ నిరసన చెప్పడం. సార్, ఈరోజు ఓవరాల్ గా మత్స్యకారులకు కలిసి మత్స్యకారులకు తమ మద్దతును తెలియజేయడానికి పార్టీ నాయకత్వం కూడా వచ్చింది. చాలా స్పష్టంగా పార్టీ లైన్ అయితే ఇక్కడ నాయకత్వం చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరందరినీ కూడా మత్స్యకారులందరినీ కూడా పార్టీ ముఖ్య నాయకత్వం తెలుస్తుంది. వారందరికీ పరిస్థితిని వివరించడంతో పాటు పార్టీకి సంబంధించిన లైన్ చాలా స్పష్టంగా చెప్పే అవకాశం. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ, అలాగే గుడివాడ అమర్నాథ్, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదంతా కూడా మత్స్యకారుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా మొత్తం ఇక్కడున్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామస్తులు కావచ్చు, వారందరికీ కూడా తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఓవరాల్గా ఈ బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, ఆ పోరాటం జరుగుతున్న తీరుకు సంబంధించి నాయకులకు ఐక్య పోరాట కమిటీ వివరిస్తోంది. ప్రస్తుతం 39 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆందోళనను కొనసాగిస్తారు. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం అంతా కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మొత్తం బొత్స సత్యనారాయణతో పాటు సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఓవరాల్గా రాజయ్యపేట ఉద్యమానికి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన లైన్ క్లియర్గా తీసుకుంది. ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్తున్న తరుణంలో పార్టీ సీనియర్లంతా కూడా రాజయ్యపేటకు రావడం, కొన్ని పోలీసు ఆంక్షలను కూడా విధించిన తరుణంలో ప్రస్తుతం నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంది. క్లారిటీగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అధినేత అభిప్రాయాన్ని కూడా వారికి స్పష్టం చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వాన్ని నేరుగా వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఇక్కడ పరిస్థితిని పూర్తిగా మత్స్యకారులకు వివరించడంతో పాటు అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలుగుతుందో తమ పార్టీ విధానాన్ని, వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా పెద్ద ఎత్తున గ్రామస్తులు అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్య నాయకత్వం వచ్చిన తరుణంలో మరికొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఓవరాల్గా 48 మంది మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన తరుణంలో వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఓవరాల్గా బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేక పోరాటానికి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ స్టాండ్ తీసుకుంది. ప్రజల పక్షాన్ని తాము నిలబడ్డామని స్పష్టంగా చెప్పిన తరుణంలో ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా మత్స్యకారులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వారికి సంబంధించిన వివరాలండి, అంటే బల్క్ డ్రగ్ పార్క్ పోరాటంలో జరుగుతున్న పరిణామాలను నేరుగా తెలుసుకుంటున్నారు. అందుకోసం మత్స్యకార మహిళల నుంచి
అలాగే ఆ పార్టీకి ఎప్పుడైతే ఎవరైతే ఎంతకాలం పోరాట కమిటీగా ఉన్నారో పోరాట కమిటీగా ఉన్న వారి నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి అధికార యంత్రాంగం ఈ విషయంలో కొంత తాత్సారం చేస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇటీవల జిల్లా కలెక్టర్తో సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా వివిధ కారణాల చేత వాయిదా పడ్డాయి. ఆ వాయిదా పడిన సమావేశాన్ని త్వరలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ లోపలనే సంఘీభావం ఒక విధంగా సంఘీభావం ప్రకటించే ప్రయత్నంగా మనం చూడవచ్చు. సంఘీభావం వచ్చిన నేతలంతా కూడా మత్స్యకార మహిళలతో అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులతో కూడా మాట్లాడుతున్నారు. కనుక ఈవేళ మీ నాయకత్వంతో వస్తుంది, ఇక్కడ విజిట్ చేస్తున్నారు, ఏం భరోసా ఇవ్వబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పి అందరికీ మాట ఇచ్చే విధంగా ఒక భరోసా ఏదైతే ఇచ్చారో మొన్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చేటప్పుడు దానికి మరి అనుగుణంగా పార్టీ కూడా స్టాండ్ తీసుకొని ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు మరి పార్లమెంట్ ప్రతిపక్ష నేత శాసనమండలి ప్రతిపక్ష నేత అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ అమర్ గారు వీళ్ళందరూ సమక్షంలో వైసీపీ కేడర్తో వచ్చి మత్స్యకారులకు ధైర్యం చెప్పి బల్క్ డ్రగ్ పార్కు తీసేసేంత వరకు కూడా మత్స్యకారుల పక్షాన్ని మేము పోరాడతామని చెప్పి ఒక స్టాండ్ తీసుకొని ఆ భరోసా ఇవ్వడం కోసం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు మరి బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, అమర్ గారు చెప్పే సందేశం కోసం మా మత్స్యకారులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడి నుంచి తీసేసేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి మా స్టాండ్ కూడా మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం కూడా మా స్టాండ్ గా మేము తెలియజేయాలనుకుంటున్నాము. మాతో పాటు కలిసి పనిచేయాలని, మాతో పాటు పోరాటంలో పాల్గొనాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము కోరబోతున్నాం. ఇది మత్స్యకార సంఘాల నుంచి వస్తున్న ప్రధానమైన విజ్ఞప్తి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వం ఇక్కడే ఉంది. బొత్స సత్యనారాయణ మత్స్యకార మహిళల దగ్గర కూర్చొని వారి నుంచి వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ కానీ లేకపోతే వారి నుంచి వస్తున్న అభ్యంతరాలను ఆయన నేరుగా వింటున్నారు. రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు. 1-to-1 ఇంటరాక్షన్ అక్కడ ఎవరైతే గడిచిన 39 రోజులుగా పోరాటంలో ఉన్నారో పోరాటంలో ఉన్న నాయకులు కావచ్చు లేకపోతే స్థానిక మహిళల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నాన్ని బొత్స సత్యనారాయణ చేస్తున్నారు. దీనికోసం టెంట్లో నేరుగా నేల మీదనే కూర్చొని వారంతా కూడా నాయకులతో ఇంటరాక్ట్ అయిన పరిస్థితి ఉంది. మత్స్యకారులతో ఇంటరాక్ట్ అవుతున్న విషయాలు కూడా చూస్తున్నాం. ఓవరాల్గా గ్రామస్తులకు సంబంధించి బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకించడానికి గల కారణాలు లేకపోతే ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాలు కూడా నేరుగా డిస్కషన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక జడ్పీటీసీ ఆవిడ తనకు సంబంధించి పోరాటానికి సంబంధించి 39 రోజులుగా ఆందోళనలో ఉన్నారు. ఆమె ముఖ్య నాయకత్వానికి తన సమాచారాన్ని ఇస్తున్నారు. ఓవరాల్గా రాజయ్యపేట గ్రామంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు లేకపోతే మత్స్యకారులు దీక్షా శిబిరానికి తరలి రావడం, ఈరోజు సంఘీభావం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తున్న క్రమంలో ఒక విధంగా ఉదయం నుంచి కూడా ఉత్కంఠ ఉంది. ఇది పూర్తిగా సంఘీభావమే, ప్రజలకు మద్దతు ఇవ్వటమే మా ఉద్దేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పింది. అందుకు అనుగుణంగానే 48 మంది నాయకులతో పోలీసులు అనుమతి ఇచ్చారు, వారు మాత్రమే వచ్చారు. ఇక్కడ సంఘీభావం ఇది పూర్తిగా మద్దతు ప్రకటించే కార్యక్రమం కాబట్టి చాలా స్పష్టంగా తమ లైన్ చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక్కడ నాయకులకు సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకోవడం, రాజయ్యపేట ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్న నిర్వాసిత ప్రభావిత గ్రామాల ప్రజల యొక్క అభ్యంతరాలను తెలుసుకునే ప్రయత్నాన్ని బొత్స సత్యనారాయణ చేస్తున్నారు. ఇది ఒక విధంగా ఇది ఒక పార్టీ ప్రాథమికంగా సంఘీభావమే అయినప్పటికీ కూడా బల్క్ డ్రగ్ పార్క్ మీద తమ వైఖరిని ప్రకటించే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి తీర ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తులో ఔషధ పరిశ్రమలు వచ్చినప్పుడు లేదా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు జరిగే నష్టాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు దాదాపు 10,000 మందికి పైన జనాభా ఉన్న రాజయ్యపేట లాంటి గ్రామాన్ని డిస్ప్లేస్ చేయడం కానీ లేకపోతే అక్కడ ఉన్న మత్స్యకారులకు ప్రత్యామ్నాయం చూపించడం అనేది ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితుల్లో లేని క్రమంలో ప్రత్యేకించి గ్రామస్తులు అయితే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా కమిటీగా ఏర్పాటయ్యి వారు తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ను చెప్తే వాటిని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాలి సిద్ధమని స్థానిక ఎమ్మెల్యే హోంమంత్రి అనిత ఇక్కడ స్థానికంగా ఉండే గ్రామస్తులు అంగీకరించడం జరిగింది. తమకు ప్రత్యామ్నాయం వద్దు, కేవలం బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయడం ఒక్కటే మా డిమాండ్ అనేది చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగానే తమ అభిష్టానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందని చాలా స్పష్టంగా
గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తం 9 గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ముక్తకంఠంతో బల్క్ డ్రగ్ పార్టీని వ్యతిరేకిస్తున్న తరుణంలో ఇక్కడ పార్టీ లైన్ ఏ విధంగా ఉండబోతుంది, రేపటి నుంచి పార్టీ ఈ అంశాన్ని ఏ విధంగా టేకప్ చేయబోతుంది అనేది కూడా చాలా కీలకంగా ఉంది. మెజార్టీ మత్స్యకారులు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ పరిస్థితులు పరిణామాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధినాయకత్వానికి మరోసారి తెలియజేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ ఆధారంగా మరోసారి అధినాయకత్వంతో మాట్లాడిన తర్వాత ఒక విధానాన్ని ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓవరాల్గా రాజయ్యపేటలో జరుగుతున్న 39 రోజుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మద్దతును చాలా స్పష్టంగా ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ పక్షాలు మద్దతును కూడగట్టడంలో రాజయ్యపేట గ్రామస్తులు కావచ్చు, లేకపోతే మత్స్యకారులు విజయవంతమైనట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకాలం చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రావడానికి ప్రజలు రావడాన్ని కొన్ని ఆంక్షలు విధించిన పోలీసులు ఈరోజైతే కొంత ఉత్సాహంగా స్వేచ్ఛగా రావడానికి అవకాశం కల్పించినప్పటికీ కూడా ఈ మత్స్యకార గ్రామాల నుంచి వస్తున్న అభ్యంతరాలను ఏ విధంగా తీసుకుంటారనేది కీలకంగా ఉంది. రేపు పార్టీ కూడా దీనికి సంబంధించిన ఒక స్టాండ్ తీసుకునే అవకాశం అయితే ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రకటన కీలకంగా కనబడుతుంది. ఓవరాల్గా రాజయ్యపేట ఉద్యమ పోరాట కమిటీ ఏదైతే ఉద్యమం చేస్తుందో దీనికి వైసీపీ మాత్రం తన సంపూర్ణ మద్దతును ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా బల్క్ డ్రగ్ పార్టీ వ్యతిరేకంగానే తమ నిర్ణయం కూడా ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రజా అభిష్టం అనే ఒక ఏదైతే కీలకమైన అంశం ఉందో దానిని పరిగణలో తీసుకోవాలని కూడా పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా రాజయ్యపేట దగ్గర అయితే ఉత్కంఠ వాతావరణం కొనసాగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ను చాలా స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. వచ్చినంత పాటు ముఖ్య నాయకత్వం అంతా కూడా ఇప్పుడు వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా హోల్డ్ చేస్తారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి గ్రామస్తుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ను బొత్సతో పాటు ముఖ్య నాయకత్వంతో తీసుకుంటుంది. వారికి సంబంధించి పార్టీ విధానం కూడా మాజీ మంత్రి అమర్నాథ్ చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.